హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో మనకి నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్తో పాటుగా ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనే టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఏం లేదండి, సింపుల్ టాపిక్కే, బట్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్. ఇది మనం చాలా ఈజీగా డీల్ చేసుకుందాం, ఓకేనా? సో ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ ద పవర్ ఆఫ్ 10 ఏ నెంబర్ ఈజ్ రైజ్ టు. అంటే మనకి ఇచ్చిన ఒక నెంబర్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్ ఈజ్ 150 మిలియన్ కిలోమీటర్స్ అనుకున్నాం అనుకోండి. 150 మిలియన్ అనేది బాగానే ఉంది. అదే అది రౌండ్ ఫిగర్ కాకుండా 15237 అలా ఉందనుకోండి, దాన్ని మనం ఎలాగా కన్వర్ట్ చేస్తాము ఇన్ ద పవర్స్ ఆఫ్ 10 అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మా ఇల్లు. మా ఇంటి దగ్గర నుంచి ఇది మా మా రిలేటివ్స్ ఇల్లు అనుకుందాం. డిస్టెన్స్ వచ్చేసి ఓకేనా. సరే, ఇక్కడ నేను ఒక షాప్ గీసుకుంటాను. ఫస్ట్ మా ఇంటి నుంచి మా షాప్కి ఒక డిస్టెన్స్ వచ్చేసి 10 కిలోమీటర్స్ అనుకున్నాం అనుకోండి. నేను ఆ 10 ఎలా రాయొచ్చు? 1 ఇంటూ 10⁻1 అని రాసుకోవచ్చు కదా. సో 10⁻1 అంటే ఎంత? 10. 10 ఇంటూ 1 ఈజ్ 10. సో 10 కిలోమీటర్స్ నేను ఇలా రిప్రజెంట్ చేసుకున్నాను, చిన్న నెంబర్ కాబట్టి. అదే డిస్టెన్స్ 100 కిలోమీటర్స్ అన్నారనుకోండి, అప్పుడు ఎలా రాసుకుంటాను నేను? 1 ఇంటూ 10 స్క్వేర్ రాసుకుంటా. 10 స్క్వేర్ అంటే ఏంటి? నథింగ్ బట్ 10 ఇంటూ 10 ఈజ్ 100. ముందు 1 ఉంది కాబట్టి 1 ఇంటూ 10 ఇంటూ 10 అనమాట. అంటే నథింగ్ బట్ ఈ 100నే, ఈ 100 కిలోమీటర్స్ నేను షార్ట్లో ఏం రాసుకుంటున్నాను? 1 ఇంటూ 10 స్క్వేర్ అని రాసుకుంటున్నాను. మరి ఇది ఎలా రాయాలి? ఇవన్నీ కూడా మనము ఈ వీడియోస్లో చూసుకుంటూ వెళ్దాం, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అదే. ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి మా రిలేటివ్స్ ఇంటికి 19400 కిలోమీటర్స్ అంటే 1s 10s 100s 1000s 10,000 అంటే 19,400 కిలోమీటర్స్ దూరం ఉందన్నమాట. అయితే వాడు ఏమన్నాడు? దాని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అన్నాడు అనమాట. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే మనకి 10 అంటే ఇన్ ద పవర్స్ ఆఫ్ 10 అని రాసుకుంటాం కదా. ఈ 10 పైన ఉన్న నెంబర్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఏది రాసుకుంటామో దట్ విల్ బి ద ఆర్డర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏముంది? ఈ 19400 యొక్క అంటే ఆ డిస్టెన్స్ అనుకుందాము, దాని ఆర్డర్ ఎంత అని అడిగాడంటే 4 అని చెప్పాడు. ఎలా చెప్పాడు 4 అని అంటే, దాన్ని మనం సైంటిఫిక్ నొటేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి. సైంటిఫిక్ నొటేషన్ అంటే ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం, డోంట్ వరీ. అంటే లైక్ నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాం, డోంట్ వరీ. బట్ దాన్ని ఒకసారి మనం సింప్లిఫై చేసుకొని చూద్దాం, ఓకేనా? సో వాడు మనకి ఎక్కడైతే 19400 అని ఇచ్చాడో ఫస్ట్ మనం ఆ నెంబర్ని రాసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ మనం ఆ నెంబర్ని రాసుకున్నాం అనుకోండి. ఎలా రాసుకోవచ్చు? 19400 అని ఇచ్చాడు కాబట్టి మనకి ఈ జీరోస్ ఉన్నాయి చూసారా, ఆ జీరోస్ దాకా మనం వెళ్ళమన్నమాట. ఏదైతే మనకి నెంబర్స్ ఉంటాయో 1 1 2 3 4 5 6 7 8 9 ఈ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకు రాసుకుంటాం. ఎలా రాసుకుంటాము? ఈ ఫస్ట్ నెంబర్ ఉంది చూసారా, ఈ ఫస్ట్ నెంబర్ తర్వాత ఇమీడియట్గా పాయింట్ పెట్టుకుంటాం అనమాట, ఓకేనా? సో ఫస్ట్ నెంబర్ తర్వాత ఇమీడియట్గా పాయింట్ పెట్టుకున్నాను, 1 పాయింట్. ఇక్కడ ఏమున్నాయి ఇంకా నాకు నెంబర్స్? 94 ఉన్నాయి కాబట్టి 94 అని రాసుకున్నాను. ఓకే, బాగానే ఉంది. ఇంటూ అయితే ఇక్కడ 1 తర్వాత నాకు ఎన్నైతే నెంబర్స్ ఉన్నాయో, లైక్ ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻4 అని రాసుకున్నాను అనమాట. మరి ఏంటి 10⁻4 ఇలా రాసుకున్నారు అని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ దీన్ని మనం స్ప్లిట్ చేసుకొని చూద్దాం, ఓకేనా? స్ప్లిట్ చేసుకొని చూస్తే ఏమైంది? 10⁻4 అంటే ఏంటి? 10 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. సో 10 ఇంటూ 10 అంటే ఎంత? 100. ఈ 10 ఇంటూ 10 అంటే ఎంత? 100. మరి 100 ఇంటూ 100 ఎంత? 10,000, ఓకేనా? 1 0 0 0 0. సింపుల్ అండి. 1 ఇంటూ 1 ఈస్ 1. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు రాసుకున్నాను అనమాట. సో 10,000, ఓకేనా? ఇప్పుడు ఈ 10,000 ఇంటూ ఈ 1.94 చేశారనుకోండి, ఓకేనా? ఈ 10,000 ఇంటూ 1.94 చేస్తే యూ విల్ గెట్ 19,400, ఓకేనా? సో నేను మీకు చూపిస్తాను కావాలంటే. గివ్ మీ ఎ సెకండ్. రైట్, ఇక్కడ చూడండి. 1.94 ఇంటూ 10,000 చేసుకుంటే మనకి కావాల్సిన నెంబర్ 19,400 వచ్చిందనమాట.
సో ఇలాగ పెద్ద నెంబర్లు ఏవైతే ఇస్తారో వాటిని మనము ఇన్ ద పవర్స్ ఆఫ్ 10 కింద కన్వర్ట్ చేసుకుంటే దట్ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. అయితే మనం రాసుకున్న నెంబర్ ఉందా 1.94 ఇంటూ 10⁴. అసలు దీన్ని ఒక్కొక్క నెంబర్ని ఏమంటారు అనేది మనం చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4x³ అనే టర్మ్ ఉంది అనుకోండి మనకి. ఓకేనా, సో ఇక్కడ 4 ఉంది. 4ని ఏమంటాం మనము? కోఎఫిషియంట్ అంటాం. ఓకేనా, ఈ x³ ఉంది చూసారా, అంటే ఇక్కడ మనకి 10⁸ అని ఉంది చూసారా. ఈ 10 ఏంటి? కింద ఉంది, అంటే బేస్మెంట్లో ఉంది కాబట్టి దీన్ని బేస్ అంటాం. ఓకేనా, అండ్ పైన 8 ఉందా, 8ని ఏమంటాం మనము? పవర్ అంటాము, లేదా వి కాల్ ఇట్ ఎక్స్పోనెంట్ అనమాట. మనం జనరల్గా 10కి పైన 2 ఉంటే 10² అంటాం, 10 పైన 3 ఉంటే 10³ అంటాము, లేదా దీన్ని ఇంకొక రకంగా ఎలా పిలుచుకోవచ్చు? 10⁻². ఓకేనా, ఇక్కడ పవర్ అని చెప్పుకున్నాం కదా, 10⁻², 10⁻³ అలాగా. ఓకేనా, అయితే మనం సైంటిఫిక్ నోటేషన్లోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 10⁸ వచ్చింది అనుకోండి, 8 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అర్థం. ఇక్కడ 9 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 10 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఇవన్నీ కూడా మనం ఫర్దర్ స్లైడ్స్లో తెలుసుకుందాం అసలు కంప్లీట్గా ఎలా మనం కన్వర్ట్ చేయాలి అనేది. సో ఇక్కడ చూడండి, 3.5 ఇంటూ 10⁻1 ఈజ్ నథింగ్ బట్ 1 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 2 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 3 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఇక్కడ 6 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ ఫస్ట్ స్లైడ్ నుంచి కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్దర్ స్లైడ్స్లో ఇంకా ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ గురించి క్లియర్గా మీరు అర్థం చేసుకోగలరు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనందరికీ తెలుసు యూనిట్స్ డిజిట్ లేదా 1s, 10s, 100s, 1000s, 10,000s, లేదా ఇక్కడ మిలియన్స్లో ఇచ్చాడు అండ్ ఇలాగా బిలియన్స్లో ఇచ్చాడు అనమాట. అంటే ఈ 1s అంటే ఏంటి? ఇప్పుడు 1 అనే నెంబర్ని నేను ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 10⁻0 అని రాసుకోవచ్చు. ఎందుకు 10⁻0 అని రాసుకోవచ్చు అంటే, ఎనీథింగ్ టు ద పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ఇంటూ 10⁻0 అంటే నథింగ్ బట్ 1 ఇంటూ 1, 1 అవుతుంది. ఓకేనా, అయితే ఈ 1ని ఇలా రాసుకోవచ్చు. నేను 10 ఉందనుకోండి, 10 ఎలా రాసుకోవచ్చు? 10⁻1 అని రాసుకోవచ్చు కదా. 10ని నథింగ్ బట్ 10⁻1 అని రాసుకోవచ్చు. అంటే 10⁻1 అంటే ఒక 10 ఉంది అని చెప్పేసి అర్థం. 100ని ఎలా రాసుకోవచ్చు? 10² అని రాసుకోవచ్చు. అంటే 10 ఇంటూ 10, 10² అంటే ఏంటి? లేదా 10⁻2 అంటే ఏంటి? 10 ఇంటూ 10. సిమిలర్గా 1000 ఎలా రాసుకోవచ్చు? 10 ఇంటూ 10 ఇంటూ 10. సో 10 ఇంటూ 10 ఈస్ 100. 100ని 100 మీ దగ్గర 10 ఉన్నాయి అనుకోండి, 1000 రూపాయలు అవుతాయి కదా. ఇది ఆ 1000 అనమాట. అండ్ దిస్ ఈస్ మిలియన్. చూడండి, 1s, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs. సో మనందరికీ తెలుసు 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs అని చెప్పేసి. ఓకేనా, అలా సిమిలర్గా 1 million అంటే 10⁻6. ఓకేనా, 6 అంటే నథింగ్ బట్ ఏంటి? ఇక్కడ 6 zeros ఉన్నట్టు, 1 2 3 4 5 6. 10³ ఆర్ 10⁻3 అంటే ఏంటి? 3 zeros ఉన్నట్టు. 10² అంటే 2 zeros ఉన్నది. 10⁻9 అంటే 1 బిలియన్కి ఎన్ని సున్నాలు ఉన్నాయి అని ఎవరిని అడిగారు అనుకోండి, 1 బిలియన్కి మనం 9 సున్నాలు ఉన్నాయని చెప్పాలన్నమాట. ఓకేనా, సో ఇది ఒక జస్ట్ 10 యొక్క పవర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకునేది. అయితే వీటిలో నెగిటివ్స్ కూడా ఉంటాయి అన్నమాట. 10⁻−1, 10⁻−2, -3 అంటే ఏంటి? మనకి ఈ 1 అనే నెంబర్ నుంచి పాజిటివ్ సైడ్కి వెళ్ళామనుకోండి, మనకి పాజిటివ్ స్క్వేర్స్ వస్తాయి, అంటే పాజిటివ్ నెంబర్స్ వస్తాయి పవర్స్లో. ఈ 1 నుంచి రివర్స్లో వెళ్ళామనుకోండి, ఓకేనా, 1 నుంచి కిందకు వస్తే పాజిటివ్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ పవర్స్. 1 నుంచి రివర్స్లో వెళ్ళామనుకోండి, అంటే 0.1 అని పెడితే 10⁻−1, 0.01 అని పెట్టామనుకోండి 10⁻−2, 0.001 అని పెట్టామనుకోండి 10⁻−3. మీరు ఏం గుర్తుపెట్టుకోకండి, ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి చూడండి. 0.001 అంటే ఏంటి? ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 10³ అని రాసుకోండి, అంటే 10⁻−3. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 10⁻−2. ఇక్కడ 1 జీరో ఉంది కాబట్టి 10⁻−1. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 10⁻−6. అదే 0.00000 మీరు ఎన్ని 1లు ఇచ్చినా కానీ ఇంక్లూడింగ్ ఈ 0 కూడా మీరు కౌంట్ చేసుకొని ఎన్నైతే మీకు జీరోస్ ఉంటాయో అవి
మీరు ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో రాసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్లో మనం చెప్పుకున్నాం ప్రతి ఒక్క నెంబర్ని సైంటిఫిక్ నోటేషన్లో మనం రాసుకుంటే దట్ విల్ బి ద ఆర్డర్ ఆఫ్ అవర్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి అసలు వాట్ ఈస్ సైంటిఫిక్ నోటేషన్ అని మీ అందరికి ఇప్పటికీ డౌట్ వచ్చి ఉండాలి. సో చూద్దాం. సైంటిఫిక్ నోటేషన్నే మనకి స్టాండర్డ్ ఫామ్ అని చెప్పేసి అంటారు. బ్రిటన్లో దే కాల్ ఇట్ స్టాండర్డ్ ఫామ్. ఇది ఒక స్పెషల్ వే ఆఫ్ రైటింగ్ నెంబర్స్ అనమాట. అంటే మన నెంబర్స్ని ఒక స్పెషల్ వేలో రాసుకున్నట్లయితే దట్ ఈస్ కాల్డ్ ద సైంటిఫిక్ నోటేషన్. అయితే ఇక్కడ 700 అనే నెంబర్ ఉందండి. మనం ఇందాక చెప్పుకున్నాం 700 అనే నెంబర్ ఉంటే ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నాం 100ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాము. 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. దీని ముందు 1 పెట్టుకున్నాం అనుకోండి, 1 × 10 స్క్వేర్ అన్న దేర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్, సేమ్. కాబట్టి ఇక్కడ ఏం రాసుకున్నాడు? 700 అనే నెంబర్ని ఫస్ట్ డివైడ్ చేసుకోండి. 7 × 100 ఈస్ 700. ఈ 100ని ఎలా రాసుకోవచ్చు మనము? 10 స్క్వేర్, 10 × 10 రాసుకోవచ్చు. ఈ 7ని మాత్రం 7గానే రాసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ 7 × 10 స్క్వేర్ విల్ బి ద నెంబర్ అనమాట మీకు. ఓకేనా? లైక్ యువర్ సైంటిఫిక్ నోటేషన్. మీ సైంటిఫిక్ నోటేషన్లో పైన మీకు ఏముంది? ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఏముంది? 2 ఉంది. కాబట్టి దిస్ విల్ బి ద పవర్ ఆర్ దిస్ విల్ బి ద ఆర్డర్. ఓకేనా? దిస్ విల్ బి ద పవర్ ఆర్ దిస్ విల్ బి ద ఆర్డర్ అండ్ 10 ఈజ్ ద బేస్. ఓకే, 10 ఈజ్ ద బేస్ అనమాట. ఇప్పుడు 700 అంటే ఓకే, ఎలాగో రాసేసుకున్నాము. ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ ఉందనుకోండి, 4900000 సంథింగ్, అంటే 1s, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs, crores, 10 crores, 100 crores. ఓకేనా? 100 crores అంటే నథింగ్ బట్ 1 బిలియన్ లాగా ఇందాక చూసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవాలి? ఫస్ట్ మనకి నెంబర్లు అంటే ఎక్సెప్ట్ 0 మనకి ఏమేమి కనిపిస్తున్నాయో ఆ నెంబర్లు రాసుకోవాలన్నమాట. ఇక్కడ 4 కనిపిస్తుంది, ఫస్ట్ 4 రాసేసుకోండి. పాయింట్ ఇక్కడ ఎంత ఉంది మనకి? 9 ఉంది కదా, 4.9 రాసుకోవాలి. ఈ జీరోస్ మనం పట్టించుకోవద్దు. ఓకేనా? ఆ 00 ఇలా రాసుకోవద్దు అనమాట. 4.900 అలా రాసుకోవద్దు. ఆ జీరోస్ని మనం కన్వర్ట్ చేసి చెప్తున్నాం. సో 4.9 ఇంటూ 10 పవర్స్లో రాయాలి కదా మనము. 10 to the power of ఎన్ని వస్తుంది మనకి? 4 తర్వాత మనం ఎన్ని అయితే ఉంటాయో నెంబర్స్ అవన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో ఇంటూ 10 to the power of 9 అనమాట. చేస్తే మనకి ఈ నెంబర్ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి 7 తర్వాత ఏ నెంబర్ లేదు కాబట్టి మనము ఓన్లీ 7 రాసుకున్నాం. ఇక్కడ 4 తర్వాత 9 ఉంది కాబట్టి మనం 4.9 అని కన్వర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. సో సిమిలర్గా ఈ ఫస్ట్ స్లైడ్లో చూడండి, ఇక్కడ 19400 ఉంది కాబట్టి 1 పాయింట్ ఈ రెండు నెంబర్లు తీసుకుంటాం, 94 తీసుకుంటాం ఇంటూ 10 to the power of 1 తర్వాత ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి కాబట్టి 1.94 ఇంటూ 10 to the power of 4 అని రాసుకుంటాం మనం. ఓకేనా? సో ఇది ఇంకా ఫర్దర్గా వెళ్తే మీకు ఇంకా ఫర్దర్గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఎలా రాసుకున్నాము? 700ని 7 × 100 దీన్ని ఇలా రాసేసుకున్నాం, సరిపోయింది. దీన్ని కూడా ఫస్ట్ మనకి ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 బిలియన్. 1 బిలియన్కి ఎన్ని ఉంటాయి మనకి? సున్నాలు 9 సున్నాలు ఉన్నాయి అనుకోండి. ఇక్కడ చూసుకున్నాం కదా, 9 సున్నాలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఏ బిలియన్. 9 సున్నాలు ఉంటే 10 to the power of 9 డైరెక్ట్ మనకు తెలిస్తే రాసేసుకోవచ్చు, 10 to the power of 9 అని చెప్పేసి. సో 10 to the power of 9 ఇంటూ ఈ 4.9 49 ఉంది కదా ఇక్కడ ముందు, దీన్ని 4.9 కింద రాసుకుంటాం అనమాట. సో ఇంకా సింప్లిఫైడ్గా మనకు నెక్స్ట్ స్లైడ్స్లో తెలుస్తుంది, మీరేం వరీ అవ్వకండి. ఓకేనా? అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, ఏమని? మనము మొబైల్ ఫోన్లో మీరు పవర్ రాయాలనుకోండి, కొన్ని ఫోన్స్లో లాంగ్ ప్రెస్ చేశారనుకోండి, ఫస్ట్ 3 ఉంటుంది. నార్మల్గా కీప్యాడ్లో 3 అని టైప్ చేస్తే 3 వస్తుంది. 3ని లాంగ్ ప్రెస్ చేస్తే స్క్వేర్, లేదా 3 క్యూబో, 2ని లాంగ్ ప్రెస్ చేస్తే 2 స్క్వేర్ అట్లా వస్తుంది. ఒకవేళ ఇలా ఇవ్వలేదనుకోండి, మన కొన్ని మొబైల్ ఫోన్స్లో మనం ఏం రాయాలి? 3 to the power of 2 రాయాలనుకోండి, 3 ఈ సింబల్ ఉంటుంది ఫోన్లో, ఈ సింబల్ కొట్టేసి 2 అని రాస్తే దట్ విల్ బి 3 to the power of 2. లేదా 10 to the power of 9 రాయాలనుకోండి, 10 ఈ సింబల్ ఉంటుంది, 9 రాస్తే దిస్ ఈస్ 10 to the power of 9 అనమాట. సో మీరు మీ మొబైల్ ఫోన్లో కన్ఫ్యూజ్ అవుతారు అని ఈ స్లైడ్ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో
3 ఇంటూ 10⁴ అంటే 10 అను ఈ అప్పర్ క్యాప్ సింబల్ ఉంది కదా, ఈ క్యాప్ సింబల్ని ఈజ్ నథింగ్ బట్ పవర్ అంటాం అనమాట. సో నార్మల్గా మనం రాసుకునే 3 ఇంటూ 10⁴ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ దిస్ 10⁴, అంటే ఈ క్యాప్ సింబల్ ఉన్న సేమ్ అనమాట. ఓకేనా. సో దీన్ని ఎలా రాసుకున్నాడు వాడు, 3 ఉంది, 4 10లు రాసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ 3 తీసుకున్నాము, 4 10లు సపరేట్గా రాసుకున్నాను. సో 4 10లకి ఎన్ని జీరోలు ఉన్నాయండి, 1 2 3 4. సో 1 2 3 4, 3 యాజ్ ఇట్ ఈస్గా ఉంది, 3 పక్కన ఏం లేదు కాబట్టి ఇంకా 3ని నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాను. ఓకేనా. అదే కొన్ని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్స్ లేదా కొన్ని క్యాలిక్యులేటర్స్లో మనం ఏదైనా పెద్ద నెంబర్ కొడితే ఈ అని వస్తుంది, అంటే 1.8004 ఈ ప్లస్ 94 అని చెప్పేసి వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవాలి అంటే దిస్ ఈ ఏదైతే ఉందో దిస్ ఈజ్ నథింగ్ బట్ పవర్ అనమాట. అంటే 6 ఇంటూ 10⁵ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఈ 6 ఈ ప్లస్ 5 అంటే ఏంటి, నథింగ్ బట్ 10⁵ అనమాట. సో 10⁵ అంటే ఏంటి, 10 స్క్వేర్ అంటే 10 ఇంటూ 10, 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10, 10⁵ అంటే 5 10లు రాసుకోవాలి. మరి 5 10లకి ఎన్ని జీరోలు ఉన్నాయండి ఇక్కడ, 1 2 3 4 5. సో 1 2 3 4 5, 5 జీరోలు రాసేసుకున్నాను. తర్వాత 6 ఒకటే సింగిల్గా ఉంది, పక్కన పాయింట్లు ఏం లేవు కాబట్టి 6 నేను యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకున్నాను. ఓకేనా. అదే ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇప్పుడు మీ కన్ఫ్యూజన్ పోతుంది. 3.12 అని ఉంది అనుకోండి, అంటే దీని అర్థం ఏంటి, 3.12 ఇంటూ E4 is nothing but 10⁴. ఓకేనా. సో 10⁴ లేదా 10⁴ అంటే ఏంటి, 4 10లు రాసుకోవాలి. ఓకేనా. సో 4 10లు రాసుకున్నాను. 3.12 ఇచ్చాడు, 3.12 రాసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ 3.12ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేసుకోవాలి. మనం ఏమని రాసుకోవాలి, ఈ పాయింట్ ఎలిమినేట్ చేసుకొని 312 రాసుకోవాలి. ఓకేనా. 312 అని రాసేసుకున్నాం. రాసుకున్న తర్వాత మనకి అసలు ఫస్ట్ టోటల్ ఎన్ని 10⁴ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయండి, మనకి 4 జీరోస్ ఉంటాయి, అంతే కదా. 10⁹ అంటే 9 జీరోస్ ఉంటాయి, 10⁸ అంటే 8 జీరోస్ ఉంటాయి, 10⁵ అంటే ఇక్కడ చూసుకోండి 5 జీరోస్ వచ్చాయి కదా. సో 5 జీరోస్ డైరెక్ట్గా రాసేసుకొని ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 రాసుకున్నాం. ఇక్కడ ఏమైంది, 3కి తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ 10⁴ అంటే 4 జీరోలు మనం ఇక్కడ రాసుకొని 3కి తర్వాత పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ 2 జీరోలు క్యాన్సిల్ చేసుకున్నాం. అంటే ఆ 2 జీరోల ప్లేస్లో ఈ 1 2 అనేది వస్తుంది అనమాట. ఆ 2 జీరోల ప్లేస్లో ఆ 1 2 అనేది వస్తుంది. మిగతా 2 జీరోలు ఉన్నాయి కాబట్టి మిగతా 2 జీరోలు యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోవాలన్నమాట. అర్థమైందని నేను చెప్పింది. ఇప్పుడు సరే ఇది తీసుకుందాం అనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, మనకి 6.7 ఇంటూ 10⁸ అంటే ఏంటి, ఫస్ట్ 10⁸ అంటే 8 జీరోలు రాసుకోండి. 8 జీరోలు రాసుకున్నారా, ఇక్కడ 8 జీరోలు రాసుకొని ఓకేనా. ఓన్లీ 6 ఉంది అనుకోండి, 6 ఇంటూ 10⁸ అంటే మనం ముందు 6 రాసేసుకునే వాళ్ళం. ఇక్కడ 6.7 ఉంది కాబట్టి మనం ఏం రాసుకుంటాం, 6.7 అని రాసేసుకొని ఇక్కడ 8 జీరోల్లో నుంచి ఒక జీరో క్యాన్సిల్ చేసుకొని ఈ మిగతా జీరోస్ ఇక్కడ రాసుకుంటాం అనమాట. సో అలాగా మనం కనుక్కోవాలి, రైట్. ఓకే, ఇంకా ఫర్దర్ స్లైడ్స్లో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది, మీరు వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఓకేనా. సో చూడండి, హౌ టు ఫిగర్ అవుట్ ద పవర్ ఆఫ్ 10. థింక్ హౌ మెనీ ప్లేసెస్ డూ ఐ హ్యావ్ టు మూవ్ ద డెసిమల్ పాయింట్. అంటే మనం చెప్పుకున్నాం ఇందాక, ఒక టేబుల్లో 1 నుంచి మీరు ముందుకు వెళ్తే పాజిటివ్ పవర్స్ వస్తాయి, 1 నుంచి వెనకాలకి వెళ్తే నెగిటివ్ పవర్స్ వస్తాయి. సో ఇప్పుడు దాకా మనం అన్ని పాజిటివ్ పవర్సే డిస్కస్ చేసుకున్నాం. ఏమని, 3 ఇంటూ 10⁴ వస్తే ఎలా రాయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్లో మనకి ఇది ఇచ్చి దీని నుంచి కన్వర్ట్ చేయమన్నా రాయాలి, లేదా 3 ఇంటూ 10⁴ ఇచ్చి దాన్ని నెంబర్లో కన్వర్ట్ చేయమన్నా రాయాలన్నమాట. ఫస్ట్ కన్వర్షన్ నేర్చుకున్నాం మనం, ఏమని 3 ఇంటూ 10⁴ ఈ డిజిట్స్లోకి ఎలా రాయాలి అని చెప్పేసి. అంటే
10⁴ అంటే 4 జీరోలు, ముందు 3 ఉంది కాబట్టి 3 పెట్టేసుకుంటే దట్ బికేమ్ 30,000 అని రాసుకున్నాం. ఒకవేళ ఈ 30,000 ఇచ్చి దీన్ని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కింద కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి, మనం ఏం రాస్తాము 3 ఇంటూ అంటే లైక్ 3 తర్వాత ఏం లేదు, అదే 3 తర్వాత ఏమన్నా ఉంటే 3.1 అట్లుంటే 3.1 రాసుకుంటాం. ఏం లేదు కాబట్టి ఈ 3ని సపరేట్ చేయండి. 3 ఇంటూ 1 2 3 4 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 10⁴ ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఫస్ట్ మీకు ఆ కన్వర్షన్ వచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ ఈజీలీ రైట్. ఇది చూడండి 6 lakhs ఉంది ఇక్కడ. 6 lakhsని ఎలా రాసుకున్నాం మనం? ఈ 6 lakhsని ఎలా రాసుకున్నాం? ఫస్ట్ 6 రాసుకున్నాం. ఓకే, 6 ఇంటూ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 1 2 3 5 ఉన్నాయి. సో 10⁵. సో అదే కదండి ఇక్కడ రాసుకుంది. ఇలాగ రావాలన్నమాట మనకి. ఓకేనా? అదే 31200 ఉందనుకోండి, మనం ఏం రాసుకుంటాం? 3.12 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి మనకి? 2 జీరోలు ఉన్నాయి, 2 డిజిట్స్ కూడా ఉన్నాయి. అంటే టోటల్ 3 తర్వాత మనకి ఏవైతే ఉంటాయో, ఫస్ట్ నెంబర్ పాయింట్ తర్వాత మనకి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కౌంట్ చేసుకొని ఇంటూ 10⁴ అని రాసుకుంటాం. సిమిలర్గా ఇక్కడ ఒకటి ఇచ్చాడు చూడండి, మనకి 0.0055ని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్లో ఎలా రాస్తారు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? 0.0055ని. ఓకేనా? మనం ఏం చెప్పుకున్నాం ఇందాక? ఒక బేసిక్ మనకి ఫస్ట్ ఇక్కడ ఈ టేబుల్లో చెప్పుకున్నాం. 0.01 అంటే ఎలా రాసుకున్నాం? ఈ 0 తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 10⁻², ఈ 0 తర్వాత 3 డిజిట్స్ ఉంటే 10⁻³ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఈ 0 తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. అయితే దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఓన్లీ మనకి 0.00 లాస్ట్లో 1 ఉంది కాబట్టి మనకి 10⁻² అని రాసుకున్నాం. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవాలి మనము? ఫస్ట్ వాడు మనకి ఈ 55 ఇచ్చాడు కదా, 55ని మనం ఎలా రాసుకోవాలి? 5.5 కింద రాసుకొని ఫస్ట్ ఇంటూ, లేదా ఒక పని చేద్దాం, ఎందుకంటే నాకు తెలిసి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చూసిన దాంట్లో 0.001 అనేది ఇక్కడ చూసుకున్నాం. ఓకేనా? 0.001ని ఇక్కడ ఎలా రాసుకున్నాం? 0.01 ఆర్ 0.001ని 10⁻³ అని రాసుకున్నాం. ఫస్ట్ మీకు ఆ కన్వర్షన్ రావాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మీకు ఆ కన్వర్షన్ రావాలి. సో 0.0055ని వీడు ఏం చేశాడు? మనం ఫస్ట్ 5.5 ఇంటూ 0.001 అని కన్వర్ట్ చేస్తే మనకి ఆ నెంబర్ వస్తుంది, 0.0055 అనే నెంబర్ వస్తుంది అని మీకు క్లారిటీ ఉందనుకోండి. మీరు అప్పుడు ఏం చేసుకోవచ్చు? సింపుల్గా ఈ 5.5 అనే నెంబర్ని ముందు మీరు రాసుకొని 0.001 అంటే 10⁻³ అని మనకి ఆల్రెడీ టేబుల్లో చూసుకున్నాం కాబట్టి అది హెల్ప్ అవుతుంది మనకి. ఓకేనా? సో ఇక్కడ చూడండి 3.2ని ఎలా రాసుకోవచ్చు? మనకి 3.2 ఇంటూ 10⁻0 అని రాశాడు అనమాట. అంటే వీ డింట్ హ్యావ్ టు మూవ్ ద డెసిమల్ పాయింట్ ఎట్ ఆల్, సో ద పవర్ ఈస్ 10 అని చెప్పేసి అన్నాడు. బట్ ఇట్ ఈస్ నౌ ద సైంటిఫిక్ నోటేషన్. అంటే ఒక సైంటిఫిక్ నోటేషన్లో మీరు 3.2ని ఎలా రాసుకుంటారు? 3.2ని మనం రాసుకోవడానికి ఏం లేదు, కానీ 3.2 ఇంటూ 10⁻0 రాసుకున్నారు అనుకోండి. 10⁻0 అంటే నథింగ్ బట్ 1. సో 3.2 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ 3.2. ఓకేనా? దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్ ఇక్కడ, రైట్? సో ఇంకా ఫర్దర్ స్లైడ్స్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది, మీరు ఏం వరీ అవ్వకండి, రైట్? ఇప్పుడు చూడండి ఇక్కడ ద సన్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 1.988 ఇంటూ 10⁻30 kg అన్నాడు. సో అంటే ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ హియర్ ఈస్ 30. అంటే ఏంటి? మనకి ఇక్కడ 30 zeros లాగా ఉండాలన్నమాట. అంటే లైక్ 1 తర్వాత 30 డిజిట్స్ రావాలి. సో చూడండి 1 2 3 ఇక్కడ 3 ఉన్నాయి, 3 3 3 3 3 3 3 3 3 అంటే 1 2 3 4 5 6 7 8 9 and 10. సో 30 డిజిట్స్ ఉన్నాయి 1 తర్వాత. సో దీన్ని ఎలా రాసుకున్నాడు? ఒకవేళ మనకి ఈ నెంబర్ ఇచ్చేసి
ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ లేదా ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ ద సైంటిఫిక్ నోటేషన్ ఎట్సెట్రా ఏదైనా అడిగాడు అనుకోండి, ఈ నెంబర్ని మనం ఏం రాసుకున్నామండి, ఇలాంటి నెంబర్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ 1 ఉంటే 1 రాసుకుందాం, పాయింట్ ఈ జీరోస్ తప్ప మిగతా నెంబర్స్ ఏది ఉంటే అది రాసుకోవాలి. 988 ఉన్నాయి కాబట్టి 988 రాసుకొని ఇంటూ ఇప్పుడు 10 to the power ఆఫ్లో రాసుకోవాలి కాబట్టి 10 రాసుకొని పైన పవర్ ఎంత రాసుకోవాలి, ఈ 1 తర్వాత ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కౌంట్ చేసుకోవాలని చెప్పాం కాబట్టి 30 ఉన్నాయి, ఇంటూ 30 రాసుకున్నాడు. సో మీకు పాజిటివ్ నెంబర్లో ఒక క్లారిటీ వచ్చింది. సిమిలర్గా నెగిటివ్స్ కూడా మనం ఒకసారి డీల్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి, నా దగ్గర ఒక నెంబర్ ఉందండి. ఫస్ట్ 53266 అనే నెంబర్ ఉంది. దీన్ని సైంటిఫిక్ నొటేషన్లో నేను రాసుకొని ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలంటే ఏం చెప్పుకున్నాను నేను, ఈ 5 తర్వాత ఏమైతే ఉంటుందో ఫస్ట్ 5 రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలని చెప్పుకున్నాము, పాయింట్ పెట్టాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 4 ఉన్నాయి కాబట్టి 3266 రాసుకోవాలి. ఇంటూ 10 to the powers రాయాలి కాబట్టి 10 రాసుకున్నాను. మరి 5 తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి, 1 2 3 4 లేదా ఇక్కడ చూసుకున్నా 1 2 3 4 ఇంటూ 10 to the power of 4. మరి అదే కదండి నేను కూడా రాసుకుంది. 53266ని 5.3266 ఇంటూ 10 to the power of 4 అని రాసుకున్నాం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి అదేంటి నెంబర్ ఒకవేళ 5326.6 ఇస్తే ఏం రాయాలి అని. అంటే 5326.6 ఇక్కడ 0.6 ఇచ్చాడు కదా, ఇలాంటప్పుడు ఏం రాయాలి అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నామండి, ఈ నెంబర్ని ఏం రాసుకోవాలని చెప్పుకున్నాము, ఫస్ట్ 5 రాసుకుంటాము. ఓకే, పాయింట్ తర్వాత ఏమేమి ఉన్నాయి, 3266 ఉంది కాబట్టి 3266 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాము. ఇంటూ 10 to the power of 4 రాసుకున్నాం. ప్రీవియస్గా మనకి ఇక్కడ ఎక్కడ పాయింట్ ఇవ్వలేదు కాబట్టి 4 రాసుకున్నాం. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఈ పాయింట్ని పక్కనున్న నెంబర్ని తీసేస్తే 5 తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి, అంటే 3 zeros పెట్టుకోవాలి మనం, అంటే 10 to the power of 3. సో ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అదే నెంబర్కి 532.66 ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి, ఆ డిజిట్స్ మొత్తం రాసుకోవాలి. ఏమని, ఫస్ట్ నెంబర్ 5 ఉంది కాబట్టి 5 రాసుకోండి, 0.3266 ఉంది కాబట్టి 3266 రాసుకోండి, ఇంటూ 10 to the powers రాసుకోవాలి కాబట్టి 10 రాసుకోండి. ఇప్పుడు పైన పవర్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్. అయితే మనకి ఇక్కడ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడికి దీన్ని కట్ చేసుకొని ఎలిమినేట్ చేసుకొని ఈ 5 తర్వాత మనకి ఏదైతే డిజిట్స్ ఉన్నాయో 2 ఉన్నాయి కాబట్టి మనం 10 to the power of 2 అని రాసుకుంటాం. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. ఇప్పుడు దాన్ని ఇంకా ఒక పాయింట్ ముందుకు పుష్ చేద్దాం. ఇప్పుడు 53266 అనే నెంబర్ మనకి ఇచ్చాడు స్టార్టింగ్. ఇప్పుడు దాన్ని 53.266 లాగా ఇచ్చాడు అనుకోండి. ఓకేనా, 53.266కి సైంటిఫిక్ నోటేషన్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే, ప్రీవియస్ దానికి ఇక్కడ 4 ఉంటే 4 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అన్నాం, ఇక్కడ 3 అన్నాం, ఇక్కడ 2 అన్నాం. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ వాడు ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. 5.3266 అనే నెంబర్ రాసుకోండి, బేసిక్ ఫౌండేషన్ ఇది. ఇంటూ 10 ఉంది కాబట్టి 10 రాసుకోండి. ఇప్పుడు పవర్ ఎంత అవుతుంది, వాడు పాయింట్ తర్వాత మనకి ఇచ్చిన డిజిట్స్ని ఎలిమినేట్ చేసుకొని ఈ 5 పాయింట్ తర్వాత ఉన్న ఒకటే నెంబర్ 3 కాబట్టి ఇంటూ ఒక పవర్ రాసుకోవాలన్నమాట, 10 to the power of 1. అదే మనకి ఇలా ఇచ్చాడు, పాయింట్ మరీ ముందుకు ఇచ్చాడు, 5.3266 అనే నెంబర్ ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనము వాడు ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి. 5.3266 అనే నెంబర్ మనం రాసుకోవాలి, ఇంకా మనకి ఆప్షన్ ఏం లేదు కదా. ఇంటూ 10 to the power ఏం రాసుకోవాలి, పాయింట్ తర్వాత మనకి ఏమేమైతే ఇచ్చాడో ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసుకొని, మరి 5 తర్వాత మనకి ఏదన్నా డిజిట్ ఉంటే దాన్ని ఒక పవర్ రాసుకుంటాం, 2 డిజిట్లు ఉంటే 2 పవర్స్ రాసుకుంటాం. మరి ఏది లేదనుకోండి మనం ఏం రాసుకుంటామండి, అక్కడ ఇంటూ 0 రాసుకుంటాం. 10 to the power of 0, అసలు పవర్ పెట్టడానికి ఏం లేదండి మాకు, అందుకే మేము 0 ఉంది కాబట్టి 0 రాసుకుంటాం అన్నారు. ఎందుకంటే 10 to the power of 0 is equal to 1 కాబట్టి. సో ఈ 53266 into 1 is nothing but the same number we'll get. So into 10 to the power of 0 and the order of magnitude here is 0. ఓకేనా, సో నాకు తెలిసి ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. రైట్.
ఇప్పుడు ద సేమ్ నెంబర్కి నెగిటివ్స్లో చూసుకుందాం. ఓకేనా, అంటే మీకు ఇచ్చిన నెంబర్కి ముందు 0 పాయింట్ పెడితే ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, మనకి ఇచ్చిన నెంబర్కి ముందు 0.52 ఆర్ 53266 అనే నెంబర్ ఇస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ బేసిక్ థింగ్ మనకు తెలిసింది ఏంటి? మనకి ఇచ్చిన నెంబర్ని 53266 ఇచ్చాడు కాబట్టి 0 తర్వాత మనం 1 సెకండ్ అండి, అప్పుడప్పుడు కొద్దిగా వీడియో షట్టర్ అవుతుంది. ఓకే, సో 53266 ఇచ్చాడు కాబట్టి 5.3266 అనేది రాసుకొని ఇంటూ 10⁻, అక్కడ దాకా రాసుకోండి. ఇప్పుడు మనం చెప్తున్నాం దిస్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ నెంబర్, అంటే ఇది అఫ్కోర్స్ ఒక పాజిటివ్ నెంబర్ లాగానే కనిపిస్తుంది, బట్ ముందు 0 ఇచ్చాడు మనకి. ఓకేనా, ముందు 0 ఇచ్చాడు. 0 ఇస్తే ఏంటి, మనకి ఈ ఇచ్చిన నెంబర్ ముందు ఒక 0 ఉంది కాబట్టి, అంటే 0 పాయింట్ అని ఒకటే ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? 10⁻1 రాసుకోవాలి. ఇప్పుడు సెకండ్ నెంబర్ చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. 0.052366 అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏం రాసుకోవాలి? 5.3266 ఇంటూ 10⁻2 జీరోలు ఇచ్చాడు ఈ డిజిట్స్ ముందు. 53266 ముందు రెండు జీరోలు ఇచ్చాడు కాబట్టి 10⁻2. ఇక్కడ ఒక 0 ఇచ్చాడు కాబట్టి 10⁻1. ఇక్కడ చూడండి 0.00533266. ఫస్ట్ బేసిక్ 5.3266 ఇంటూ 10 రాసుకోండి. ఇప్పుడు పవర్ ఏం పెట్టుకోవాలి? 3 జీరోలు ఉన్నాయి మనకి, ఈ మెయిన్ నెంబర్ కన్నా ముందు 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 10⁻3. ఇది చూడండి 0.00053266 అంటే మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ 5.3266 రాసుకోవాలి ఇంటూ 10⁻, ఎన్ని జీరోలు ఉన్నాయి మనకి ఇక్కడ? 4 జీరోలు ఉన్నాయి. ఓకేనా, -4 బికాస్ 0.00లో ఇచ్చాడు కాబట్టి పవర్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది అనమాట. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉండి మీరు ఏదైనా నెంబర్ ఇన్సర్ట్ చేసుకొని దానికి చెక్ చేసుకోవాలి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనుకున్నారనుకోండి, ఇక్కడ నేను ఒక వెబ్సైట్ ఇచ్చాను కదా, ఇది యాజ్ ఇట్ ఈస్ టైప్ చేయండి మీ దాంట్లో. ఓకేనా, www.mathsisfun.com/definition/scientificnotation.html అని టైప్ చేస్తే మీకు ఈ యొక్క సైంటిఫిక్ నోటేషన్ క్యాల్కులేటర్ వస్తుంది. ఈ క్యాల్కులేటర్లో మీరు ఏ నెంబర్ టైప్ చేసుకున్నా కానీ, అంటే మీరు ఒక నెంబర్ ఇచ్చారనుకోండి, దానికి సైంటిఫిక్ నోటేషన్లో ఎలా రాసుకోవాలని చెప్పేసి మెన్షన్ చేస్తాడు. ఓకేనా, సో అలా రాసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ఎర్త్ టు సన్. ఫస్ట్ మనం చెప్పుకున్నాం 150 మిలియన్ కిలోమీటర్స్ అని చెప్పేసి అనుకున్నాము. ఇది వాడు మీటర్స్లో సంథింగ్ ఇలా మెన్షన్ చేశాడు. ఫస్ట్ బేసిక్ థింగ్ మనకి ఏం తెలుసు? 1 ఉంది ఇక్కడ, 1 రాసుకోవాలి. ఓకేనా, 1 తర్వాత ఏం పెట్టుకోవాలి? పాయింట్ పెట్టుకోవాలి. మరి జీరోస్ ఎలిమినేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెంబర్ ఒకటే నెంబర్ కనిపిస్తుంది కాబట్టి 1.5 ఉంది, 1.5 రాసుకోవాలి ఇంటూ. ఓకేనా, 10⁻. ఈ 1 తర్వాత ఎన్ని అయితే డిజిట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కౌంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 2, సో 11 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻11. అంటే ఎగ్జామ్లో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ద ఎర్త్ అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ అని జియోగ్రఫీలో చదువుకుంటాం. అదే వాడు సైంటిఫిక్ నోటేషన్లో ఇచ్చాడు అనుకోండి మనకి, ఇంకా మనం అంతే కళ్ళిట్లా పెద్దగా చేసుకొని చూస్తాం, అరే దాన్ని ఎట్లా కనుక్కోవాలి అని చెప్పేసి. సింపుల్, 150 మిలియన్ కిలోమీటర్స్ అండి. ఆ 150 మనం ఎలా రాసుకుంటాము? 1.5 అని ఉంది కాబట్టి 1.5 రాసుకొని ఇంటూ 10⁻11 రాసుకుంటాం. బాగానే ఉంది. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. ఇది డయామీటర్ ఆఫ్ ద మూన్ యొక్క డయామీటర్ 3474000 అన్నాడు. ఇవన్నీ పట్టించుకోవద్దు. ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది? ఫస్ట్ 3 ఉంది కాబట్టి 3 రాసుకోవాలి. 0.474 ఉంది, ఈ జీరోస్ ఉన్నాయి, జీరోస్ మనకు అవసరం లేదు. 3.474 రాసుకోవాలి ఇంటూ 10⁻. ఇప్పుడు 3 తర్వాత టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి అవన్నీ జీరోస్ పెట్టుకోవాలి. ఇక్కడ 3, ఇక్కడ 3, 6 ఉన్నాయి కాబట్టి 6, 10⁻6, 3.474. రైట్, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు చూడండి టెంపరేచర్ ఆఫ్ కోర్ ఆఫ్ ద సన్. మనకి సన్ యొక్క మిడిల్ కోర్ పార్ట్లో టెంపరేచర్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు కాబట్టి 1560000 కెల్విన్ అని అన్నాడు. మనకి తెలిసిన ఫౌండేషన్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ 156ని ఎలా రాసుకోవాలి? 1.56 రాసుకోవాలి ఇంటూ 10 వరకు రాసుకోండి. ఇప్పుడు పవర్కి ఏం చేయాలి? ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉందన్నమాట. సో 336 + 1 7, అంటే 1 తర్వాత ఏవైతే డిజిట్స్ ఉన్నాయో మనకు అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ⁻7 రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్
నెంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మన హ్యూమన్ బాడీలో ఇన్ని సెల్స్ ఉన్నాయంట. మరి దాన్ని సైంటిఫిక్ నోటేషన్లో ఎలా రాస్తాము? ఇక్కడ 1 ఉంది, 1 రాసుకోండి, ఇంటూ పక్కన ఏం లేవు, అదే ఇక్కడ 1200 అలా ఇచ్చాడు అనుకోండి, 1.2 అని రాసుకుంటాం. ఏమి ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ 1 ఉంది కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి, ఇంటూ 10⁻⁴ ఇది ఒక 3, 6, 9, 12, 13, 14 10⁻⁴ ఇలా రాసుకుంటాం. ఒకవేళ ద యావరేజ్ మాస్ ఆఫ్ హ్యూమన్ సెల్ అని ఇచ్చేసి 0.000 సంథింగ్ ఇచ్చాడు కాబట్టి ఈ లాస్ట్లో 1 ఇచ్చాడు కదా. సో ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? మనకి ఇచ్చిన నెంబర్స్లో అంటే లైక్ 0 తర్వాత ఏదైతే డిజిట్స్ ఇచ్చాడో ఆ డిజిట్స్ని మనం కౌంట్ చేసుకోవాలి. ఎలాగా? 53266 ఉంటే 5 పాయింట్ అలా రాసుకున్నాం. బట్ ఇక్కడ లాస్ట్ డిజిట్ 1 ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం 1 తర్వాత ఏం రాసుకోలేం కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకొని ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇంటూ 12 అంటే 10⁻12 అని రాసుకోకండి. ఇది 0 పాయింట్ అని ఇచ్చాడు కాబట్టి -12. ఓకేనా? 0 పాయింట్ అని ఇచ్చాడు కాబట్టి దట్ విల్ బికమ్ ద -12. ఓకే, సో ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 12 ఈజ్ 1 బికాజ్ ఇట్ ఈస్ అరౌండ్ 10 ఇన్ సైజ్. ఓకేనా? అంటే 12ని మనం ఎలా రాసుకుంటామండి? 12 అంటే మనం దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఎలా స్ప్లిట్ చేసుకోవాలండి? 1 ఉంది, 0.2 ఉంది, ఇంటూ 10⁻⁴ ఈ 1 తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది కాబట్టి 10⁻⁴. సో మై ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఇక్కడ? 1. అదే చెప్పాడు వాడు ఇక్కడ. అదే దీన్ని నేను మల్టిప్లై చేసుకున్నాను అనుకోండి, 1.2 ఇంటూ 10 చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకోసం చేసి చూపిస్తాను. ఓకేనా? 2 ఇంటూ 0 ఈజ్ ఎనీథింగ్ ఇంటూ 0 is 0. ఈ 1.2 ఇంటూ 1 ఈజ్ ఇక్కడ కూడా మనం 2 ఇలా రాసుకుందాం. ఓకేనా? 1.2 సారీ give me a second. So 2 1s are 2, 1 1s are 1, 12.0 అనమాట. అంటే 12.0 నథింగ్ బట్ 12. ఓకేనా? రైట్. సో ఈ 12ని మనం సేమ్ సైంటిఫిక్ నోటేషన్లో 12ని రాయండి అని అన్నారు అనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? 1 ఉంది, పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఒక డిజిట్ ఉంది. అంటే లైక్ డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు 120 ఇచ్చాడు అనుకోండి, దీన్ని ఏం చేస్తాం? 1.2 ఇంటూ 10⁻⁴ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 రాసుకుంటాం. మనకి 12 ఇచ్చాడు కాబట్టి ఒకటే డిజిట్ ఉంది, ఇంటూ 10⁻⁴ రాసుకున్నాం. ఇక్కడ 170 ఇచ్చాడు అనుకోండి, 170 ఎలా రాసుకుంటాం? 1.7 ఇంటూ 10⁻⁴ ఉన్న డిజిట్స్ 2 రాసుకుంటాం అలాగా. సో ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1000 మీటర్స్ ఉంది అనుకోండి, 1000 ఎలా రాసుకుంటాం? 1 ఇంటూ పక్కన ఏం లేదు కాబట్టి ఏం రాసుకోము, 10⁻⁴ ఇక్కడ 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 రాసుకుంటాం. అండ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇస్ 3. ఓకేనా? సో 3 ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్నాయి కాబట్టి 10⁻³ అని రాసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఫర్ 6032095 అంటే ఏం రాసుకుంటాం మనము? దీన్ని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 6032095 ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఏముంది మనకి ఇక్కడ? 6 తర్వాత ఎన్ని డిజిట్స్ వస్తున్నాయి? మనం ఒకవేళ పాయింట్ తర్వాత రాసుకున్నా కానీ 6 డిజిట్స్ వస్తున్నాయి కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి 6 అనమాట. ఓకేనా? అంటే దాన్ని మనం 6.032095 ఇంటూ 10⁻⁴ ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻⁶ రాస్తాం కాబట్టి దట్ విల్ బి అవర్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. రైట్? ఓకే, సో ఇవే అండి మనం డిస్కస్ చేసుకునేవి. 2700 ఎలా రాస్తామంటే 2.7 ఇంటూ 10⁻⁴ ఈ 2 తర్వాత ఎన్నైతే డిజిట్స్ ఉన్నాయో అన్నీ రాసుకుంటాం. 27,000 ఎలా రాస్తాము మనం? 27 ఇంటూ లేకపోతే దీన్ని మనం మన వేలో కూడా రాసుకోవచ్చండి. ఓకేనా? 2.7 ఇంటూ 10⁻⁴ 2 తర్వాత ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి ఇంటూ 10⁻⁴ రాసుకుంటాం. ఓకేనా? అండ్ ఇక్కడ లైక్ ఓకే ఐఎమ్ సారీ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్ అండి. నేను ఇంకా మన సైంటిఫిక్ నోటేషన్ ఫామ్లోనే వెళ్తున్నాను. సో దిస్ ఈజ్ ఇంజనీరింగ్ నోటేషన్ అనమాట. ఐఎమ్ సారీ, నేను హెడింగ్ చూసుకోలేదు మీకోసం. రైట్. సో సైంటిఫిక్ నోటేషన్ లాగా వీ హ్యావ్ ఇంజనీరింగ్ నోటేషన్. ఇంజనీరింగ్ నోటేషన్ అంటే ఏంటి అంటే మనకి సేమ్ ఇట్ ఈస్ సిమిలర్ టు సైంటిఫిక్ నోటేషన్, బట్ మనం ఇక్కడ యూజ్ చేసాం పవర్. ఏమని యూజ్ చేసాము?
2.7 ఇంటూ 2 తర్వాత 4 జీరోలు వచ్చాయి కాబట్టి 10⁴ అని చెప్పుకున్నాం. అయితే ఇంజనీరింగ్ నోటేషన్లో ఏం చేస్తారు అంటే ఓన్లీ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3 తీసుకుంటారు. అంటే 3 టేబుల్ 3 కానీ 6 కానీ 9 కానీ 12 అలానే తీసుకుంటారు అనమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ఫస్ట్ 2700 ఎలా రాసుకున్నారు, 2.7 ఇంటూ 10⁻³ అని రాసుకున్నారు. ఇక్కడ కూడా 10⁻³ రావాలి అంటే వీళ్ళు ఏం చేశారు, 27 ఇంటూ 10⁻³ రాసుకున్నారు. అంటే అది కూడా సిమిలర్గా వస్తుందండి మనకి. 27 ఇంటూ 10³ అంటే ఎంత, 10 ఇంటూ 10 ఇంటూ 10. సో 27 ఉంది కాబట్టి 27 రాసుకోండి. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 జీరోలు పెట్టుకున్నారు అనుకోండి, 27,009. సిమిలర్గా దీన్ని ఎలా రాసుకున్నారు, 2700000. మనం సైంటిఫిక్ నోటేషన్లో ఎలా రాస్తాం, 2.7 ఇంటూ 10⁻1 2 3 4 5 10⁻5 రాస్తాం. బట్ వీడు 10³ రాసుకున్నాడు అంటే దీని అర్థం ఏంటి, 270 ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10 10³ కదా. సో 270 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి 3 జీరోలు పెట్టుకుంటే దట్ విల్ బి 2,70,000 వాడు ఇచ్చిన నెంబరే అనమాట. సో దిస్ ఈజ్ ద ఇంజనీరింగ్ నోటేషన్. మీకు ఈ కాన్సెప్ట్ తెలియాలి, ఇంజనీరింగ్ నోటేషన్లో ఏముంటాయి అనేది తెలియాలని చెప్పేసి ఐ జస్ట్ రోట్ ఇట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూడండి. సో ఇంక అయిపోయిందండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. మీకు పాజిటివ్ నెంబర్స్ వస్తే ఎలా రాయాలి అంటే కంప్లీట్ 0 ఇంక్లూడ్ చేయకోకుండా ఇచ్చిన నెంబర్స్ ఎలా రాయాలి, 0 పాయింట్ అలా ఇచ్చిన నెంబర్స్ ఎలా రాయాలి అని చెప్పేసి కూడా నేర్చుకున్నాము. సింపుల్ అండి ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అనేది మనం చాలా సింపుల్గా డిస్కస్ చేసుకున్నాము. మీకు ఏదైనా డౌట్ ఉంటే చార్ట్ సెక్షన్ యూజ్ చేసి చార్ట్ చేయండి. లేదంటే నేను ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చాను కదా, ఈ వెబ్సైట్లో యూ క్యాన్ గో అండ్ ఇన్సర్ట్ యువర్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. అంటే మీరు ఏదైనా నెంబర్ ఇన్సర్ట్ చేసినా కానీ దట్ విల్ గివ్ యూ ద సైంటిఫిక్ నోటేషన్. ఓకేనా? ఆ సైంటిఫిక్ నోటేషన్లో వచ్చిన ఈ నెంబరే మనకి దట్ విల్ బి ద ఆర్డర్ అనమాట. ఓకేనా? దట్ విల్ బి అవర్ ఆర్డర్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మనకి నెంబర్ సిస్టమ్ అండ్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.